సార్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి థ్రెట్ లేదండి. ప్రజల నుంచి థ్రెట్ ఏం లేదు. ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి వల్లే ప్రజలకు థ్రెట్ ఉంది. అది రుజువైంది కదా. ఇప్పుడు ఏటుకూరులో సత్తెనపల్లిలో ఆయన వెళ్తా ఉంటే ముగ్గురు చనిపోయారు. మరి అంతకు ముందు పొదిల్లో ఆయన మనుషులు చేసినటువంటి వీరంగం, అక్కడ పొగాకు బేళ్లని ఏ రకంగా తొక్కి నష్టం చేశారో మనం చూసాం. అంతకుముందు గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి బస్తాలు ఏ రకంగా ఎత్తుకెళ్లారో మనం చూసాం. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని పగలగొడితే ఈయన నెల్లూరు వెళ్ళి ఈవీఎం పగలగొడితే తప్పే ఉందని చెప్పి అడగడం మనం చూసాం. అంటే ఈయన వల్ల తట్టుంది తప్పితే జనానికి కానీ సమాజానికి కానీ, సమాజం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి థ్రెట్ లేదు. గతంలో మనం వాళ్ళ బాబాయ్ హత్య చూసాం, కోడికత్తి డ్రామా చూసాం, గులకరాయ్ డ్రామా చూసాం. ఈ డ్రామాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వల్లనే థ్రెట్ ఉంది ఎవరికైనా సరే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బారి నుండి ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత పోలీసులకు ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చుట్టూ కొంతమంది పోలీసులు పెట్టడం మంచిది. ఇప్పుడు ఆయన కోడెల శివప్రసాద్ గారు 4 సోఫాలు 2 కుర్చీలు తీసుకుని వెళ్ళాడు. ఇస్తానంటే కూడా తీసుకోకుండా 10 కేసులు పెట్టి ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. మరి ఏమాత్రం సిగ్గు, శరం, నైతికత ఉంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి ఒక ఫర్నిచర్ కూడా ఇంతవరకు అప్పచెప్పరు. పైగా ఇంటికి దాదాపు 23 కోట్లతో ప్రభుత్వ డబ్బుతో గ్రిల్ వేయించుకున్నాడు. ₹1 తీసుకున్నానేనని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో గ్రిల్ వేయించుకున్నాడు. ఇంటి చుట్టూ గ్రిల్ వేయించుకున్నటువంటి నాయకుడు ప్రపంచంలో ఇతను ఒక్కడే. ఎవరు కూడా ఏ దేశంలో ఏ నియంత కూడా ఇంత పెద్ద గ్రిల్ వేయించుకోలే. అది ప్రభుత్వ సొమ్ముతో. మరి ఆయనకి నైతికత ఉంటే అది ప్రభుత్వ సొమ్ము, నా సొంత ఇంటికి వేయించుకున్నాను అని చెప్పి ఆ డబ్బు రిటర్న్ చేయాలా, ఎంత ఖర్చు అయిందో రిటర్న్ చేయాలా, అప్పుడు మాట్లాడాలా నైతికత గురించి. మరి ఆ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదా? తీసుకుంటుంది. ఏమంటే ఒకటా రెండా ఇవాళ 100 కేసులు జరుగుతా ఉన్నాయి. అంటే కోట్ల రూపాయల ప్రజాధనం కదా మీరు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాం. మరి ఇస్తాం, నోటీస్ ఇస్తాము అని ఏం చేయాలో చేస్తాం. ఇవాళ 8 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజావేదికని కూల్చినటువంటి రోజు. ఒక విధ్వంసక అరాచక పాలన చేశాడు. 6 సంవత్సరాలైంది. ఇదే రోజు కూల్చాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. కాబట్టి అది అలాగే ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఆ కూల్చివేత అలాగే ఉంది. ప్రజలకు తెలియాలని అది క్లియర్ చేయడం పెద్ద విషయం కాదు. ఈయనేదో నేను చాలా గొప్పవాడిని, నేను చాలా నిజాయితీ పరుణ్ణి అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. ఇవాళ పుష్ప సినిమా రిలీజ్ అయింది సార్ సంజయ్ థియేటర్లో. అతను వద్దన్నా సరే నిబంధనలు ఉన్నాయి. సరే సార్, మనం అది డిఫరెంట్ విషయం. సినిమాల జోలికి ఆ విషయాల జోలికి వెళ్ళొద్దు. ప్రస్తుతానికి మనం ఈ అంశానికి కన్ఫైన్ అవుదాం. ఏదైనా సార్ నవీన్ గారు ఎందుకు ఉందో నేను 1 నిమిషంలో చెప్తా. అంటే నేను కొన్ని విషయాల జోలికి వెళ్లకుండా మనం కంప్లీట్ గా ఈ విషయానికి కన్ఫైన్ అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నా కంటెంట్ వింటే మీకే అర్థం అవుతుంది. చెప్పండి. అతను నిబంధన ఉంది ఇలా ఊరేగింపుగా రాకూడదని. అతను వచ్చాడు. అతని కాళ్ళ కింద ఏమి అబ్బాయి పడి అమ్మాయి చనిపోవడం కానీ అబ్బాయి అపస్మారక స్థితికి వెళ్ళటం కానీ జరగల. ఇద్దరికి చాలా నష్టం జరిగింది. తర్వాత సినిమా వద్దన్నా సరే వెళ్ళి చూశాడు, వెళ్ళిపోయాడు. మొత్తం సమాజం అంతా కూడా ఎవరిని ఆక్షేపించిందండి? అల్లు అర్జున్ ఆక్షేపించింది. అతనేదో కనీసం వాళ్ళు పలకరించకుండా కూడా వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి లాగా. వెళ్ళిపోతే 10 లక్షలు ఏదో ఇచ్చాడు. నేను మొదటి వ్యక్తిని. 10 లక్షలు కాదు,
నువ్వు 200 ఏది మీరు చెప్పేది? జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు ఇచ్చిన విషయం గురించి, ఏది మొన్న మృతి చెందిన కాదు కుటుంబానికి అల్లు అర్జున్ కూడా 10 లక్షలు ఇచ్చాడు. నేను మొదటి వ్యక్తిని 10 లక్షలు కాదు 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాను నేను ఒక టీవీ ఛానల్లో. మొత్తం సమాజం డిమాండ్ చేసింది 2 కోట్లు ఇచ్చాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అతని కారు కింద ఒక సింగయ్య అనేటువంటి ఒక దళితుడు